మనకి కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ నెక్స్ట్ కార్డు. కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్లో మ్యాక్సిమం కలెక్షన్ రిపోర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. కలెక్షన్లో రెన్యువల్ ప్రీమియము, లోన్ రీపేమెంట్, ఇనిషియల్ ప్రీమియం ఉంటుంది. రెన్యువల్ ప్రీమియం కూడా ఈజీగా ఉంటుంది. జస్ట్ పాలసీ నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ అని ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్ వస్తుంది. ఆ క్యాలిక్యులేటర్ సింబల్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి అమౌంట్ వస్తుంది. దీంట్లో మీకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా వస్తుంది. అది కస్టమర్లకు కొంచెం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనమే చెప్పాల్సి ఉంటుంది. అది కొంచెం గమనించండి. అదొకటి. దీంట్లో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, మనం చూస్తే వచ్చేస్తుంది. కోర్ ఇన్సూరెన్స్ అది కలెక్షన్ అయిపోయిన తర్వాత జస్ట్ రిపోర్ట్స్లో డే అండ్ రిపోర్ట్ ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. పీడిఎఫ్ కూడా రిపోర్ట్ కూడా మంచిగా జనరేట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ తీసుకుని ఈ అమౌంట్ అంతా కూడా మనకి కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ అమౌంట్ అంతా కూడా మన ఈ బుకింగ్ సొల్యూషన్లో వచ్చేస్తుంది. కాబట్టి మీరు దాన్ని సెపరేట్గా ఏం ట్రెజరీకి పంపించాల్సిన అవసరం లేదు. కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ అమౌంట్ అంతా కూడా బుకింగ్ సొల్యూషన్లోనే ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మీరు మళ్ళీ సెపరేట్గా పంపించాల్సిన అవసరం లేదు. దీనికి సెపరేట్గా డే బిగిన్ డే ఎండ్ అనే ఆప్షన్ కూడా ఏం లేదు. కాబట్టి ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే కార్డ్ ఏం కాదు, ఈజీగానే వెళ్ళిపోతుంది.